మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, అంటే సాధారణంగా అంగం గట్టి పడట్లేదు, చాలాసేపు గట్టిగా ఉండట్లేదు అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్లూ పిల్స్, వయాగ్రా తీసుకుంటారు. వయాగ్రా వేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని అనుకుంటారు. సో అంటే అసలు ఈ వయాగ్రా టాబ్లెట్ ఎలా పుట్టింది, దీని చరిత్ర ఏంటి? సో వయాగ్రా వేసుకోవడం వల్ల ఈ అంగస్తంభన సమస్య ఎంత శాతం నయమవుతుంది? ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోవద్దు? జనరల్గా కామన్గా ఎవరైనా సరే ఎరెక్షన్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేదో లేకపోతే వాళ్ళు ఎవరు నన్ను అడిగినప్పుడు చెప్పేదో వైగ్రా మెడిసిన్స్ అండి. వాటిని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. బ్రాడ్గా వాటిని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. సో ఈ వైగ్రా టాబ్లెట్స్ అనేది సెక్షువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతిసారి ఆ వైగ్రా టాబ్లెట్స్ సొల్యూషన్ కాదు. ఎందుకు అనంటే సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, వీటి వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు సింపుల్ కౌన్సిలింగ్తో వాళ్ళకు కొంత అష్యూరెన్స్ ఇచ్చి, ఒకవేళ అవసరమైనా కూడా వెరీ లో డోస్ ఆఫ్ PDE5 ఇన్హిబిటర్స్ ఒక 1 or 2 times ఇచ్చి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఫ్యూచర్లో ఇంకా అసలు వాళ్ళకి ఎటువంటి ట్యాబ్లెట్స్ ఏమీ అవసరం ఉండదు. హార్మోన్ ఇష్యూస్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హార్మోన్ ఇష్యూస్ని క్లియర్ చేస్తే ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ వల్ల కానివ్వండి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తే ఆ ఫోర్ స్కిన్ ఇష్యూని క్లియర్ చేస్తేనో, లేకపోతే పెన్నిస్ కింద ఉన్న ఫ్రెండ్లం టైట్గా ఉండి ఆ పెయిన్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తేనో ఆ ఫోర్ స్కిన్ ఇష్యూ, ఫ్రెండ్లం ఇష్యూని క్లియర్ చేస్తే ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. వైగ్రా టాబ్లెట్స్ అనేది ఓన్లీ పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోజా మజిల్లో బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా, లేకపోతే బ్లడ్ వస్తున్నా అక్కడ ఉన్న మజిల్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వకుండా ఉంటే మాత్రమే పనిచేస్తాయి. వీనస్ లీక్ ఉన్నప్పుడు పనిచేయవు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పనిచేయవు, హార్మోన్ ఇష్యూస్ ఉన్నప్పుడు పనిచేయవు వైగ్రా టాబ్లెట్స్. లేదా పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పనిచేయవు. ఓన్లీ పెన్నిస్లో ఆర్టీరియల్ బ్లడ్ రాకపోయినా, లేకపోతే బ్లడ్ వస్తున్నా పెన్నిస్ లోపల ఉన్న మజిల్ రిలాక్స్ అయిపోయినా మాత్రమే వైగ్రా టాబ్లెట్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ ఈ వైగ్రా టాబ్లెట్స్ యూజ్ చేయటం కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే డైరెక్ట్ 100 mg టాబ్లెట్ వేసేసుకుంటారు. దాంట్లో ఉన్న మ్యాక్సిమం డోస్ 100 mg. స్ట్రైట్ అవే ఆన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ 100 mg టాబ్లెట్ వేసేసుకుంటారు. అది చాలా చాలా రాంగ్. మీకు అసలు ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలిస్తే 100లో 90 సార్లు అసలు మీకు టాబ్లెట్టే అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉన్నా జస్ట్ ఒక ఫ్యూ డేస్ టాబ్లెట్స్, లో డోస్ టాబ్లెట్స్ వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి తర్వాత నార్మల్గా సెక్షువల్గా పర్ఫామ్ చేయగలరు. అంతేగాని స్టార్టింగ్ 100 mg టాబ్లెట్స్ వేసేసుకుంటే ఆ పెన్నిస్ లోపల ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది ఇంకా టాబ్లెట్ లేకపోతే రెస్పాండ్ అవున స్టేజ్ వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత. అది ఫస్ట్. నెక్స్ట్ ఏమైందంటే ఆ టాబ్లెట్ వేసుకున్నా కూడా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఆ టాబ్లెట్ అలవాటు అయిపోతుంది దానికి. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, డైలీ క్వార్టర్ ముందు తాగేవాడికి ఒక 6 నెలల తర్వాత ఆ క్వార్టర్ ముందు వాడికి కిక్కేం రాదు, వాడు ఆఫ్ తాగాలి. అట్లానే ఒకేసారి మీరు 100 mg టాబ్లెట్ వేసుకుంటే ఇంకా 100 mg కన్నా ఎక్కువ డోస్ ఏం లేదు. ఆ టాబ్లెట్ పనిచేయదు, ఇంకే టాబ్లెట్ కూడా పనిచేయదు. సో ఎప్పుడైనా సరే రీజన్ ఏంటి అనేది తెలుసుకుని రీజన్ ట్రీట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ రియల్గా టాబ్లెట్ అవసరమైతే వెరీ లో డోస్ ఆఫ్ టాబ్లెట్ కొన్ని రోజులు వేసుకొని తర్వాత స్లోగా దాన్ని డిస్కంటిన్యూ చేసుకోవడానికి ట్రై చేయాలి. లో డోస్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల వచ్చే మెయిన్గా 2 అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకేసారి 100 mg టాబ్లెట్ వేసుకున్నప్పటికీ 25 mg టాబ్లెట్ వేసుకున్నప్పటికీ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే 1/4 డోస్ వేసుకుంటున్నారు. డోసు తక్కువ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండటంతో పాటు ఈజీగా టాబ్లెట్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. 100 mg వేసుకున్నప్పుడు టాబ్లెట్ ఇంకా తప్పదు, ఆ పెన్నిస్లో ఉన్న మజిల్కి మీరే అలవాటు చేస్తున్నారు. సో లో డోస్ వేసుకుంటే డిస్కంటిన్యూ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ చాలా మందిలో ఉండే ఒక డౌటో, భయమో, అపోహో ఏంటి అని అంటే వైగ్రా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అది కూడా అబ్సల్యూట్లీ రాంగ్. వైగ్రా టాబ్లెట్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ గుండె జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్లో రావు. అసలు యాక్చువల్గా వైగ్రా టాబ్లెట్ అనేది ఒక 25-30 years బ్యాక్ ఫైజర్ కంపెనీ వాళ్ళు దాన్ని డ్రగ్ డిస్కవరీలో ఉన్నప్పుడు దాన్ని BP టాబ్లెట్ లాగా దాన్ని ఇన్వెంట్ చేసి పేషెంట్కి డ్రగ్ ట్రయల్స్లో ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆ డ్రగ్ ట్రయల్స్లో పేషెంట్ BP తగ్గటంతో పాటు బీపీ తగ్గటం కన్నా ఆ టాబ్లెట్ వేసినప్పుడు ఎరెక్షన్స్ బాగా వస్తున్నాయి అని ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా చెప్పారు. అండ్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద టాబ్లెట్. ఇది అసలు ఏ విధంగా ఎరెక్షన్ వస్తుంది, ఎరెక్షన్ తెప్పిస్తుంది అనేది స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి స్లోగా అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ లాగా అయిపోయింది. అసలు ఫస్ట్ ఫైజర్ వాళ్ళు వైగ్రా టాబ్లెట్, ఈ సిల్నాఫిల్ టాబ్లెట్ని రీసెర్చ్లో చేసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినది BP టాబ్లెట్ లాగా.
బీపీ కంట్రోల్ అవడం కోసం చేసిన రీసెర్చ్ లో దాని సైడ్ ఎఫెక్ట్ ఎరెక్షన్ వచ్చి ఇప్పుడు అది ఎరెక్షన్ టాబ్లెట్ లాగా మారిపోయింది. ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో వైగ్రా టాబ్లెట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు.